శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ లలితా మహా త్రిపుర సుందర్యై నమః. శ్రోతలకు నమస్కారం. ఈరోజు శ్రీ శంకరులు రచించిన సౌందర్య లహరిలోని 86వ శ్లోకం నుంచి 90వ శ్లోకం వరకు అందరము కలిసి పఠిద్దాం. మృషా కృత్వా గోత్రస్ఖలనం అధవైలక్ష్యనమితం లలాటే భర్తారం చరణకమలే తాడయతి తే చిరాదంతశల్యం దహనకృతం ఉన్మూలితావతా తులాకోటిక్వాణై కిలికిలితం ఈశానరిపుణా హిమాని హంతవ్యం హిమగిరినివాసైకచతురౌ నిశాయాం నిద్రాణాం నిశిచరమభాగే చ విశదౌ వరం లక్ష్మీపాత్రం శ్రియమతిసృజంతౌ సమయినాం సరోజం త్వత్పాదౌ జననీ జయతశ్చిత్రమిహ కిం పదంతే కీర్తీనాం ప్రపదమపదం దేవి విపదాం కథం నీతం సద్భిః కఠినకమఠీకర్పరతులాం కథం వా పాణిభ్యాం ఉపయమనకాలే పురభిదా యదా దాయన్యస్తం దృశది దయమానేన మనసా నఖైర్నాకస్త్రీణాం కరకమలసంకోచశశిభిః తరుణాం దివ్యానాం హసత ఇవ తే చండిచరణౌ ఫలాని స్వస్తేభ్యః కిసలయకరాగ్రేణ దదతాం దరిద్రేభ్యో భద్రాం శ్రియం అనిశమన్హాయ దదతౌ దదానే దీనేభ్యః శ్రియమనిశమాశానుసదృశీం అమందం సౌందర్యా ప్రకరమకరందం వికిరతి తవాస్మిన్ మందారస్తబకసుభగే యాతు చరితే నిమజ్జన్మజ్జీవకరణచరణై షట్చరణతాం. ఇక్కడితో 90 శ్లోకాలు పారాయణం చేశాము. త్రిపుర సుందరి నామరత్నాలతో కూర్చబడినదై నిత్యం నియమబద్ధంగా జపించేవారికి భక్తిని ముక్తిని ప్రసాదిస్తూ సర్వాభీష్టాలను నెరవేర్చే శంకర భగవత్పాదుల విరచితమైన సౌందర్యలహరి స్తోత్రాన్ని మనం తప్పక పారాయణం చేద్దాం. మరో 5 శ్లోకాలతో మళ్ళీ కలుద్దామా? శ్రీమాత్రే నమః.